ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనము. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరవము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదు అని చెప్పెను. హలో గైస్, ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియోలో మనము యేసుక్రీస్తు వారి జీవిత చరిత్రను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు వారి గురించి ఎవరికైతే ఏం కూడా తెలియదో వారికి షేర్ చేయండి. ఈ వీడియోను ఇంకా మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి, ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోను పూర్తిగా చూడండి, చూసిన తర్వాతనే కామెంట్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. పూర్వకాలంలో ప్రజలు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించడానికంటే కొన్ని వేల సంవత్సరాల ముందు తాము చేసిన పాపముల నిమిత్తము బలి అర్పించేవాళ్ళు. ఎలాగంటే గొర్రెలను, మేకలను, పావురములను, గువ్వలను బలిగా ఇచ్చేవారు. కానీ ఎద్దుల రక్తం చేతనైనను మేకల రక్తం చేతనైనను పాపము తీసివేయడం అసాధ్యము. ఈ విషయాలన్నిటిని మనము బైబిల్లో హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4 నుంచి 5 వచనాల మధ్యలో, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనము, 9వ అధ్యాయం 26వ వచనము, 9వ అధ్యాయం 28వ వచనము, మరంతేకాకుండా మొదటి సమూహేలు 15వ అధ్యాయం 22వ వచనము, కీర్తనలు 51వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలలో వీటిని గురించి చూసుకోవచ్చు. జంతువుల రక్తం ద్వారా మనిషికి పాపక్షమాపణ కలగదు గనక పరిశుద్ధి రక్తం ద్వారానే మనిషికి పాపక్షమాపణ కలుగుతుంది. అదేవిధిగా ఐరోపా అనే ఖండాన్ని రోమా అనబడే రాజులు పరిపాలించారు. అలా పరిపాలిస్తూ వాళ్ళ రాజ్యాన్ని విస్తరిస్తున్న క్రమంలో ఆ రాజులు యూదా, సమరయ, గలిలయ అనే ఈ ప్రాంతాలను కూడా పరిపాలించారు. ఈ ప్రాంతాలని మనం ఇప్పుడు ఇజ్రాయేల్ అని పిలుస్తున్నాము. అప్పుడున్న ఆ రాజులు ఆ ప్రజలను బాగా హింసించేవాళ్ళు. అలా జరుగుతున్న ఆ టైంలో క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో ఒక ప్రవక్త కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడుతుంది అని చెప్పి ప్రవచిస్తాడు. దీనిని గురించి మనము బైబిల్లో యెషయా 7వ అధ్యాయము 14వ వచనము, మరంతేకాకుండా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో చూసుకోవచ్చు. సరిగ్గా ఈ సంఘటన జరిగిన 400 సంవత్సరాల తర్వాత ఆ ప్రజలందరూ కొత్త రాజు కోసము అంటే యూదుల రాజు కోసము ఎదురు చూస్తూ ఉంటారు. లేఖనములు నెరవేరునట్లు ఇజ్రాయేల్లోని నజరేతులో కన్యక అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు మరియా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తుంది. ఎలా అంటే మరియమ్మకు గాబ్రియేలు అనబడిన దేవదూత కనబడి ఇలా అంటుంది, మరియా ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కందువు, ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని చెప్పగా మరియమ్మ భయపడుతుంది. అదే టైంలో దేవదూత ఇది దేవుని వలన జరిగిన కార్యము గనక నీవు భయపడకుము, నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు అని చెప్పగా ఇది దేవుని వలన జరిగిన కార్యము అని తెలుసుకొని మరియా ఒప్పుకుంటుంది. అలా ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తుంది. మరియా గర్భము ధరించిన విషయము తన కుటుంబ సభ్యులకు మరియు బంధుమిత్రులకు తెలుస్తుంది. వారి ద్వారా యోసేపు కూడా తెలుసుకుంటాడు. కానీ యోసేపు నీతిపరుడు గనక రహస్యంగా ఆమెను విడిచిపెట్టాలనుకుంటాడు. అలా అనుకొని పడుకొనిన తర్వాత స్వప్నమందు ప్రభువుదూత ప్రత్యక్షమై నీవు చింతించకము, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది, పుట్టబోవు కుమారుడు ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుము అని ఆ మాట యోసేపుతో చెప్పి అదృశ్యమవుతుంది. ఆ మాట వినిన యోసేపు మరియను చేర్చుకుంటాడు. అదే సమయంలో కైసరు అనే రాజు ప్రజాసంఖ్య రాయించుకోవాలని చెప్పి ఒక ప్రకటన వేస్తాడు. ఆ ప్రకటన విన్న యోసేపు తన సొంత ఊరికి వెళ్ళాలనుకుంటాడు. నిజానికి యోసేపు తాను నివసిస్తున్న ఊరిలో వడ్రంగి పని చేసుకోవడానికి వస్తాడు. కైసరు ప్రకటన విన్న యోసేపు తన సొంత ఊరికి వెళ్ళాలనుకుంటాడు. తాను అనుకున్నట్టుగానే మరియను తీసుకొని తన సొంత ఊరైన బెత్లెహేంకు బయలుదేరుతాడు. వెళ్ళేసరికి బెత్లెహేంలో ఉన్న సత్రాలన్నీ తమ బంధుమిత్రులతో నిండిపోతాయి. ఎందుకంటే ప్రజాసంఖ్య రాయించుకోవడానికి వాళ్ళందరూ తమ సొంత గ్రామాలకు తిరిగి వస్తారు. కాబట్టి వారు ఎక్కడ నివసించడానికి స్థలము దొరకకపోవడంతో అదే టైంలో మరియమ్మకు ప్రసవ వేదన రావడంతో ఒకరు తమ పశువుల పాకల్లో స్థలం ఇవ్వడంతో అక్కడే వారు నివసిస్తారు. అదే రోజు దేవుని కుమారుడు యూదుల రాజు లేఖనంలో నెరవేరినట్లు అబ్రహాము, ఈసాకు, యాకోబు, దావీదు వంశములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మిస్తారు. ఆయనను పొత్తి గుడ్డాలతో చుట్టబడి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెడతారు. ఆయనకు యేసు అని పేరు పెడతారు. యేసు అను మాటకు రక్షకుడు అని అర్థము. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో రాత్రి వేళ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత
వారి యొద్దకు వచ్చి, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోహు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఈ వచనాలన్నిటిని మనము లూకా సువార్త 2వ అధ్యాయము 10 నుంచి 13 వచనాల మధ్యలో చూసుకోవచ్చు. ఈ వర్తమానము విన్న గొర్రెల కాపరులు శిశువును చూచుటకు వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న బాలయేసును చూసి ఆనందించి ఎంతో పరవశిస్తారు. తరువాత వారు చూసిన వినిన మాటలన్నిటినీ ప్రజలందరికీ ప్రచురం చేస్తారు. యేసు పుట్టిన తర్వాత ఆకాశంలో ఒక నక్షత్రము పుడుతుంది. ఈ నక్షత్రము చూసిన కొంతమంది జ్ఞానులు వారి దగ్గర ఉన్న గ్రంథాలతోనూ దేవుని ప్రవక్తల దగ్గర ఉన్న గ్రంథాలను ఆధారం చేసుకొని యూదుల రాజు పుట్టాడని గ్రహించి ఆ శిశువును చూడడానికి నక్షత్రము సహాయముతో స్టార్ట్ అవుతారు. ఆ నక్షత్రము వారికి దారి చూపుతుంది. వారు జెరూసలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దేశ జ్ఞానులం మేము. ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజించుటకు వచ్చితిమని చెప్పిరి. ఈ మాటలు వినిన కొంతమంది ప్రజలు అక్కడనున్న హేరోదు రాజుకు ఈ మాటను చేరవేస్తారు. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు చాలా కలవరపడతాడు. ఎందుకంటే యూదుల రాజుగా ఒక్కడే ఉండాలి. ఇంకొక యూదుల రాజుగా పుడితే నాకున్న అధికారం పోతుంది, నా అధీనంలో ఎవ్వరూ ఉండరని భావించి యూదుల రాజుని చంపాలనుకుంటాడు. అప్పుడు ఆ రాజు యాజకులను శాస్త్రులను అందరినీ పిలిపించి ఆయన ఎక్కడ పుట్టాడు అని అడిగినప్పుడు వారు లేఖనములను పరిశీలించి బెత్లెహేములో అని చెప్తారు. నెక్స్ట్ ఆ రాజు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి అంతా తెలుసుకొని ఇలా అంటాడు, మీరు వెళ్ళి ఆ శిశువును గూర్చి తెలుసుకొని నాకు తెలియజేయుడు, నేను కూడా వచ్చి పూజిస్తానని చెప్తాడు. తర్వాత జ్ఞానులు నక్షత్రము ద్వారా శిశువును చేరుకుంటారు. తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజిస్తారు. తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోలములు ఆయనకు కానుకలుగా అర్పిస్తారు. తరువాత జ్ఞానులకు స్వప్నమందు దేవుని దూత జ్ఞానులకు ప్రత్యక్షమై, మీరు వచ్చిన మార్గమున కాకుండా వేరే మార్గమున వెళ్ళండి, హేరోదు నొద్దకు వెళ్ళొద్దని చెప్పడంతో వారు వేరే మార్గమున వెళ్తారు. వారు వెళ్ళిన తర్వాత దేవుని దూత యేసేపు నాకు ప్రత్యక్షమై ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోవుచున్నారు గనక నీవు లేచి శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీకు తెలియజేయు వరకు అక్కడనే నుండుమని అతనితో చెప్తుంది. అప్పుడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్తాడు. ఆ జ్ఞానులు మోసం చేశారని తెలుసుకున్న హేరోదు రాజు బహు ఆగ్రహంతో 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసున్న మగపిల్లలందరినీ సంహరింపవలనని చెప్పి ఆజ్ఞ జారీ చేస్తాడు. రాజు ఆజ్ఞ మేరకు 2 సంవత్సరముల మొదలుకొని తక్కువ వయసున్న మగపిల్లలందరినీ సంహరిస్తారు. దానితో ఆ రాజ్యమందంతటా అంగలార్పు, ఏడ్పు వినబడుతుంది. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుమని చెప్పగా అప్పుడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు యోసేపు బయలుదేరుతాడు. తరువాత ఒకరోజు పస్కా పండుగ అప్పుడు తమ తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళేవారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకు ఆయనను కూడా తీసుకువెళ్తారు. ఆ పండుగ అయిపోయిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా యేసు యెరూషలేములోనే నిలిచిపోతాడు. వాళ్ళ తల్లిదండ్రులు చాలా దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకు గుర్తొస్తుంది యేసుక్రీస్తు మనతో లేడు అని తెలిసి. తర్వాత వారు వెతకడానికి యెరూషలేమునకు తిరిగి వస్తారు. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్యలో కూర్చొని వారి మాటలు ఆలకించుచు వారికి ప్రశ్నలు అడుగుచూ ఉండగా ఆయన మాటలు వినిన వారందరూ విస్మయం పొందుతారు. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడతారు. ఆయనను తన తల్లి ఎందుకు ఇలాగ చేసితివని అడగగా ఆయన మీరెలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పని మీద నుండవలనని మీరు ఎరగరా అని వారితో చెప్పెను. అయితే ఆయన వారితో చెప్పిన మాటలు వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఇక్కడ తండ్రి అంటే యెహోవా దేవుడు అని అర్థము. అలా తన చిన్నతనం నుంచి 30 ఏళ్ళు వచ్చేంత వరకు తన తల్లిదండ్రులతోనే లోబడి ఉండి సాధారణ జీవితం గడిపాడు. తనకు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత తాను బాప్తిజం ఇచ్చు యోహానుతో బాప్తిజం తీసుకుంటాడు. దీనిని గురించి మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చూసుకోవచ్చు. బాప్తిజం తీసుకోబడిన తర్వాత యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడతాడు. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనినప్పుడు ఆ సాతాను ఆయన దగ్గరికి వచ్చి
నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, అప్పుడు మనుషుడు కేవలం రొట్టె వలనే కాదు, దేవుని నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడని ఆ సాతానుతో చెప్తాడు. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయం శిఖరము మీద నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకుము, నీ దేవదూతలు వచ్చి నీ కాళ్లకు చిన్న రాయి కూడా తగలకుండా నిన్ను ఎత్తుకుంటాయని చెప్పి దేవుణ్ణి శోధిస్తాడు. అందుకు యేసు ప్రభువు, నీ దేవుడనైన నన్ను నీవు శోధింపవద్దని నీవు ఎరగవా అని ఆ సాతానును గద్దిస్తాడు. తరువాత అపవాది ఇంకా ఎత్తైన కొండ మీదికి ఆయనను తీసుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటిని చూపించి వాటి మహిమలను చూపించి, నీవు నాకు సాగిల పడితే నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చదనని ఆయనతో చెప్పగా, అంతటా ప్రభువైన యేసుక్రీస్తు వారు, సాతానా పొమ్ము, నీ దేవునికి మ్రొక్కి ఆయనకు మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నదని నీ వెరగవా అని చెప్పి సాతానును గద్దింపగా ఆ సాతాను దేవుణ్ణి వదిలి వెళ్ళిపోతుంది. ఆ అపవాది వెళ్ళిపోయిన వెంటనే దేవదూతలు వచ్చి యేసుక్రీస్తుకు పరిచర్య చేస్తాయి. ఆ శోధనను ఎదుర్కొనిన తర్వాత ఎన్నో పరిచర్యలు చేస్తాడు, ఎన్నో మిరకిల్స్ చేస్తాడు. యేసుక్రీస్తు వారు తన మొదటి అద్భుత కార్యము కానాను వివాహంలో నీటిని ద్రాక్షారసంగా మారుస్తాడు. దీనిని గురించి మనము యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వరకు చూసుకోవచ్చు. మరియు రెండవదిగా 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచిపెడతాడు. ఇంకా 12 గంపలు ఎక్కువైతాయి. దీనిని గురించి మనము మత్తయి సువార్త 14వ అధ్యాయము 17వ వచనంలో చూసుకోవచ్చు. మరి 3వ అద్భుత కార్యము పక్షవాతం గలవానిని స్వస్థపరుస్తాడు. దీనిని గురించి మనము మార్కు సువార్త 2వ అధ్యాయము 2 నుంచి 12 వచనాల మధ్యలో చూసుకోవచ్చు. 4వదిగా దేవుడు చేసిన ఇంకొక ఆశ్చర్యమైన కార్యం ఏంటిదంటే నీళ్ళ మీద నడుస్తాడు. దీనిని గురించి మనము మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 33 వరకు చూసుకోవచ్చు. మరంతేకాకుండా 5వదిగా చనిపోయిన లాజరును లేపుతాడు. దీనిని గురించి మనము యోహాను సువార్త 11వ అధ్యాయము 41 నుంచి 45 వరకు చూసుకోవచ్చు. 6వదిగా పుట్టు గుడ్డి వారికి కన్నులు తెరిపిస్తాడు. దీనిని గురించి మనము యోహాను సువార్త 9వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల మధ్యలో చూసుకోవచ్చు. ఇలా మరెన్నో సూచక క్రియలు, అద్భుత కార్యాలు చేస్తాడు. ఇవన్నీ చూసిన కొంతమంది మత నాయకులు యేసుక్రీస్తును చంపాలనుకుంటారు. ఎందుకంటే ప్రజలందరూ యేసు వైపుకు తిరుగుతున్నారు, యేసుక్రీస్తు చెప్పే బోధలు వింటున్నారు, ఆయనను వెంబడిస్తున్నారు, ఆయన చేసే సూచక క్రియలను చూసి నమ్మి ఆయనను వెంబడిస్తున్నారు. ఇవన్నీ చూసిన మత నాయకులకి ఇది నచ్చకపోవడంతో ఆయనను చంపాలనుకుంటారు. కానీ డైరెక్ట్గా చంపితే ప్రజలందరూ వారికి తిరగబడతారని చెప్పి ఇండైరెక్ట్గా నేరము మోపి చంపాలనుకుంటారు. ఆయనను వెంబడించిన 12 మంది శిశువులలో ఒక్కడైన యూదాని 32 వెండి నాణ్యాలను ఆశ చూపించి యేసును అప్పగించమని అడుగుతారు. దానితో యూదా తగిన సమయం కొరకు వేచి చూస్తూ ఉంటాడు. అలా వేచి చూస్తున్న సమయంలో యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటకు ప్రార్థించుటకు వెళ్తాడు. ఆయన ప్రార్థించడం చాలించిన తర్వాత తెల్లవారుజామున యూదా సైనికులను తీసుకొని వచ్చి ఆయనను ముద్దు పెట్టుకొని అప్పగిస్తాడు. ఆ కపటమైన ముద్దు వెనకాల కారణం ఏంటిదంటే యేసు ఆయన శిశువులందరూ ఒకటే రకమైన నిలువుటంగీలు వేసుకోవడంతో గుర్తుపట్టడం కష్టమైపోతుంది. అందుకొరకే యూదా తన చెంపపైన ముద్దు పెట్టి సైనికులకు ఆయనను అప్పగిస్తారు. ఆ సైనికులు యేసుక్రీస్తును బంధించి పిలాతు వద్దకు తీసుకువెళ్తారు. ఆ సభలో యేసుక్రీస్తు పైన నిందలు మోపుతారు. ఎలాంటి నిందలు మోపుతారంటే ఈ యేసు అనే వ్యక్తి నేనే దేవుణ్ణి, నేను దేవుని కుమారుడని చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. మరంతేకాకుండా యూదులకు రాజు అని చెప్పి ప్రజలను మాయ చేస్తున్నాడని చెప్పి ఆయన పైన అబద్ధ సాక్ష్యములు చెప్పి నిందలు మోపుతారు. ఆ సభలో ఉన్న ప్రజలు, మతాధికారులు ఇలా అంటారు, ఈయన దేవదూషణ చేస్తున్నాడు, దేవదూషణ చేయడం నేరం గనక ఈయనను సిలువ వేయాలని చెప్పి అక్కడున్న ప్రజలందరూ కేకలు వేస్తారు. దానితో పిలాతు రాజు ఇలా అంటాడు, ఈయన మరణశిక్షకు అర్హుడు కాదు కాబట్టి ఈయనకు 39 కొరడా దెబ్బల శిక్షను అమలు చేస్తున్నానని చెప్తాడు. దానితో అప్పుడున్న రోమా సైనికులు ప్రభువైన యేసుక్రీస్తు వారికి 39 కొరడా దెబ్బలు కొడతారు. యేసుక్రీస్తు వారికి విధించిన శిక్షల గురించి, యేసుక్రీస్తు వారి గురించిన మరణం గురించి ఇంకాస్త డీటెయిల్గా తెలుసుకోవాలంటే మేము దానిపైన ఒక వీడియో చేశామండి. ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరన్నా చూడాలనుకుంటే చూడండి, ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది. 32 కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారిని అదే దెబ్బలతో సభలోకి తీసుకువస్తారు. సభలోకి తీసుకువచ్చిన తర్వాత ప్రజలు ఆయనను చూసి మరలా సిలువ వేయాలని చెప్పి
కేకలు వేస్తారు. దానితో పిలాతురాజు, యేసుయందు నాకు ఏ దోషము కనబడట్లేదు, సిల్వకు ఈయన పాత్రుడు కాదు, బందిపోటు దొంగ అయిన బరబ్బానే సిల్వకు పాత్రుడు అనడంతో దానితో అక్కడున్న ప్రజలందరూ యేసుక్రీస్తు వారే సిల్వకు అర్హుడు, బందిపోటు దొంగ అయిన బరబ్బాను వదిలిపెట్టుమని కేకలు వేయడంతో అక్కడ ఉన్న పిలాతురాజు యేసుక్రీస్తు వారిని సిల్వకు అప్పగించి బందిపోటు దొంగ అయిన బరబ్బాను వదిలివేస్తాడు. తర్వాత పిలాతురాజు యేసుక్రీస్తు వారిని సిల్వకు అప్పగించిన తర్వాత ఈ పాపము మా మీద కానీ మా పిల్లల మీద కూడా ఉండకూడదని చెప్పి చేతులు కడుక్కుంటాడు. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ ఈ పాపము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అని చెప్పి కేకలు వేస్తారు. ఆ తర్వాత రోమా సైనికులు ముళ్ళ కిరీటం తయారు చేసి ఆయనకు ధరిస్తారు. అలా ధరించి ఆయనకు చాలా బాధ పెడతారు. తర్వాత ఆయనకు చాలా బరువైన సిలువని ఇచ్చి జెరూసలేం వీధులలో ఆయనను కొట్టుకుంటూ తన్నుకుంటూ ఆయనను హేళన చేస్తూ తీసుకువెళ్తారు. ఆ పరిస్థితిని చూసిన చాలామంది తల్లులు కన్నీళ్లు పెట్టుకుంటారు. అప్పుడు యేసు వారిని చూసి, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవండి అని చెప్పి ముందుకు సాగుతాడు. అలా వెళుతున్న క్రమంలో యేసుక్రీస్తు వారిని కొరడా దెబ్బలతో కొడుతూ తీసుకువెళ్తారు. ఆ సిలువ బరువు తట్టుకోలేక ఆయన కింద పడిపోతాడు. అలా కింద పడిపోయినప్పుడు ఒక ఆవిడ వచ్చేసి ఆయన ముఖము పైన ఒక బట్టతో తుడుస్తుంది. ఆ బట్ట పైన యేసుక్రీస్తు వారి యొక్క ముఖము అచ్చులు పడతాయి. ఆ క్లాత్ ఇప్పటికీ భద్రంగానే ఉంది. అలా యేసుక్రీస్తు వారిని కొరడాతో కొట్టుకుంటూ సిల్వ మోపించుకుంటూ గొలగొత్తా కొండ వరకు తీసుకువెళ్తారు. ఆ గొలగొత్తా అనే ప్లేస్ని కపాలము అని కూడా పిలుస్తారు. యేసుక్రీస్తు పై వస్త్రము తీసివేసి ఆ నిలువుటంగిని చీట్లు వేసి అక్కడ ఉన్న సైనికులు పంచుకుంటారు. తర్వాత ఆయనను సిల్వ మీద పడవేసి ఇలా హేళన చేస్తారు. తనని తాను కాపాడుకొనని వాడు దేవుని కుమారుడంట అని హేళన చేస్తారు. అలా హేళన చేసి ఆయనను బాధ పెడుతూ ఆయనను సిల్వ మీద పడవేసి ఆయనకు 2 చేతులలో 2 కాళ్ళల్లో మేకులు కొట్టి ఆయనను సిల్వ మీద వ్రేలాడదీస్తారు. ఆ సిల్వ మీద ఏమని రాస్తారంటే, యూదుల రాజైన నజరేయుడైన యేసు అని రాస్తారు. ఆయన సిల్వ మీద ఉన్నప్పుడు 7 మాటలు మాట్లాడతాడు. తర్వాత మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన తన ప్రాణాన్ని దేవునికి అప్పగించుకుంటాడు. వెంటనే మందిరపు తెర సగానికి చినుగుతుంది. తర్వాత భూమి కంపిస్తుంది. ఈ సంఘటనలను చూసిన సైనికులు భయపడతారు. ఒక సైనికుడు ఈయన నిజంగా చనిపోయాడా లేదా అని చెప్పి బల్లెముతో ఆయన ప్రక్కలో పొడిచినప్పుడు ఆయన ప్రక్కలో నుంచి నీరు కారుతుంది. ఆయన చనిపోయాడని నిర్ధారణ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆయన చనిపోయిన 3 రోజుల తర్వాత ఆయన మరలా తిరిగి లేస్తాడు. తిరిగి లేచి 40 రోజులు ప్రత్యక్షపరచుకొని ప్రజల మధ్యలో తిరిగి ఆయన మరలా పరలోకానికి ఆరోహణమవుతాడు. ఆయన మరలా రెండోసారి రాబోతున్నాడు. ఆయన మన కొరకు పరలోకంలో స్థలము సిద్ధపరచుటకు వెళ్ళాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమిపైకి ఎందుకు వచ్చారంటే కేవలం నీ నా పాపముల గురించే ఆయన ఈ భూమిపైకి వచ్చి సిలువలో మరణించారు. మనకు మాదిరికరంగా జీవించడానికి ఆయన ఈ భూమిపైకి వచ్చాడు. ఆయన మరలా రెండవ రాకడలో రాబోతున్నాడు. అదే నిరీక్షణ కలిగి మనమందరం కలిసి ఉందాం. మనమందరం పరలోక రాజ్యంలో ఆయనతో కలిసి జీవిద్దాం. మేము వీడియో స్టార్టింగ్లో ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం చదివి వినిపించాం కదండి. ఆ వచనము మేము చేసిన ఈ వీడియోకు ఎలా రిలేటెడో, యేసుక్రీస్తు జననానికి ఎలా రిలేటెడో తెలిసిన వారు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. తెలియని వారు ఎవరన్నా ఉంటే నెక్స్ట్ వీడియో వరకు ఆగండి, మేమే చెప్తాము. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రైజ్ ద లార్డ్.